హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేస్తున్నానండి. ముందుగా బొరుగులు నానబెట్టుకుంటున్నా నీళ్ళల్లో. ఉగ్గాని బజ్జీకి కావాల్సింది పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా, ఉల్లిగడ్డ, పప్పుల పొడి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాను. సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. నూనె పోసుకుంటున్నా. నూనె కాగిన తర్వాత బాగా ఆవాలు వేసుకుంటాను. ముందుగా జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఉల్లిగడ్డ మగ్గాలి. మగ్గనివ్వాలి ఉల్లిగడ్డ బాగా కొంచెం. ఇప్పుడు మళ్ళా టమాటా వేద్దాము. కరివేపాకు వేస్తున్నాను. కలుపుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటా, కరివేపాకు మగ్గాలి బాగా. కొంతమంది ఎర్రగా అయ్యే వరకు ఉంటారు ఉల్లిగడ్డ. నేనైతే ఇట్లనే చేస్తాను. మూత పెట్టేస్తున్నా, మగ్గుతుంది. ఉల్లిగడ్డ ఎర్రగా అయితే అంత బాగోదండి. మగ్గింది చూడండి. ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నా. ఇప్పుడు పసుపు వేస్తాను. తగినంత వేసుకోవాలి పసుపు. క్వాంటిటీ అనేది ఏం లేదు. పచ్చిమిరపకాయల తొక్కేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, ఉల్లిగడ్డ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆలోపు బొరుగులు నానినవి తీసేసుకుందాం. నీళ్ళలో నుంచి పక్కకు పెట్టుకుంటున్నా నేను. బొరుగులు వేసేస్తున్నా తిరువాతలో. పప్పుల పొడి కూడా వేస్తున్నాను. కలుపుకుందాము బాగా. తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాం. నేను ఉప్పు మర్చిపోయినానండి వేయడము, తర్వాత వేసుకుంటాను. మా రాయలసీమ భాష ఇట్లనే ఉంటుందండి. ఉగ్గాని రెడీ అయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అండి. మా రాయలసీమలో ప్రతి ఒక్కరూ బజ్జీ తింటారు. ఉగ్గాని బజ్జీ టిఫిన్కి ఇదే ఎక్కువ శాతం తింటారు చాలామంది. రాయలసీమ ఉగ్గాని బజ్జీ స్పెషల్.